బాబా నాకు టీచరు. నేను ఆత్మను, ఈశ్వరీయ సేవాధారిని, ఈ భూమి పైన అవతరించిన అవ్యక్త పరిస్తాను. నేను ఆత్మను, ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపములో పిల్లలందరినీ పాలన చేయడము నా కర్తవ్యము. పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి పిల్లలందరినీ తండ్రి సమానంగా చేయడము నా కర్తవ్యం. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని. నాలోని ప్రేమ యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని. నాలోని పవిత్రత యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని. నాలోని ఆనందం యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని. నాలోని జ్ఞానం యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని. నాలోని సుఖం యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తూ నేను శక్తి స్వరూపాన్ని. నాలోని శక్తి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఆత్మను, బేహద్ వైరాగ్య ఆత్మ. నాలోని వైరాగ్యం యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఆత్మను, స్నేహ స్వరూపాన్ని. నాలోని స్నేహం యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఆత్మను, దయా స్వరూపాన్ని. నాలోని దయా యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఆత్మను, సంతుష్టమణి ఆత్మను. నాలోని సంతుష్టత యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని. నాలోని ధైర్యం యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ఓం శాంతి. ఓం శాంతి అక్కయ్య. రోజు ఇదొక్కటి అన్ని చేస్తున్నారా గ్రూప్ లో వేసేవన్నీ? అవునక్క. చేస్తుంటే మరి ఏమైనా స్థితి పెరిగినట్టు అనిపిస్తోందా? అనిపిస్తుంది అక్క. చాలా 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 అంటే ఇదైంది అక్క. నాకైతే ఇందులో కూడా మార్పు వచ్చేసింది. అందరు మంచిగా సంతోషంగా ఉన్నాం అక్క. మంచిగా. అవునా? రోజు చేసుకుంటున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది. ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం నాకు ఫస్ట్ మంచిగా ఉంది అక్కయ్య. బాబాను ఎప్పటి నుంచి అయితే నమ్ముకున్నా అప్పటి నుంచి నాకు ఆరోగ్యం బట్టి ఇంతవరకు బీపీ, షుగర్, నడుము నొప్పులు, కాలు నొప్పులు ఇన్ని సంవత్సరాలు ఏం లేదక్కయ్య. మంచిగా ఉన్నా బాబా దయ నుంచి. ఎన్నేళ్ళైంది మీరు జ్ఞానంలోకి వచ్చి? 4 years అవుతుంది అక్కయ్య. 4 years. ఈ వీడియోలు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ శివ పరమాత్మ జ్ఞాన మురళి? నవంబర్ నుంచి అక్కయ్య. సరే మరి నవంబర్. మరి ఎట్లా జ్ఞానంలో అథారిటీ వచ్చినట్టు అనిపిస్తోందా? వస్తుంది అక్క. చాలా మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేస్తుంది అక్క. కంపల్సరీ రోజు వింటాను. ఇది మీ చుట్టుపక్కల మరి అందరికి చెప్తున్నారా? చెప్తున్నాకయ్య. మాకు తెలిసిన వాళ్ళకి అందరికి చెప్తున్నాకయ్య. చెప్తున్నాను. సరే మరి. ఓకే అక్కయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. అందరూ ఆత్మిక స్థితిలో స్థితులవ్వాలి. సో అందరూ చెక్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మీ సంకల్పాలు ఏవైనా బయట నుంచి తీసుకోవద్దు.
బాబా మురళిని ఆధారంగా తీసుకుని బాబా ఇచ్చిన సమర్థ సంకల్పాలే చేయాలి. సో నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకి జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో సంకల్పాలు చేయడమే కాదు, కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించాలి. అప్పుడే ఆ సంబంధానికి సంబంధించిన సంస్కారాలు రికార్డ్ అవుతాయి. సో నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు అన్నది సంకల్పం చేస్తే దాన్ని కర్తవ్యంలోకి తేవాలి. కర్తవ్యంలోకి తేవడము అంటే బాబా మురళిలో ఏదైతే చెప్పారో దాన్ని 100% పాటించాలి. ఇంకా అప్పుడు ఆ సంబంధం అన్నది ఆత్మలో రికార్డ్ అవుతుంది. మనం సంకల్పాలని చెప్పేసి నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు అని చెప్పి ప్రాక్టికల్ లైఫ్లో మన్మతాలు గనక పాటిస్తే, అంటే మనసు చెప్పిన మతము కనుక పాటిస్తే అదే రికార్డింగ్లోకి వస్తుంది. బాబా టీచర్గా రికార్డింగ్లోకి రావు. సో ఇక్కడ పాఠాలు నేర్చుకునేటప్పుడు శివబాబా నుంచి నేర్చుకోవాల్సిందే తప్పితే వ్యక్తుల ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ, సమయం ద్వారా కానీ నేర్చుకోవచ్చు. సమయాన్ని గనక టీచర్గా చేసుకుంటే, అంటే సమయం వచ్చినప్పుడు అన్న అయితేలే చూద్దాంలే అని అనుకున్నప్పుడు సమయం చేస్తే గనక, సమయం టీచర్ అవుతే గనక పాఠాలు నేర్చుకోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే సమయం నేర్పించినప్పుడు బాబాలాగా అది ప్రేమగా నేర్పించదు. ఉదాహరణకి మన కరోనా లాగా, కరోనా కానీ, యుద్ధాలు కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, ఇవన్నీ ఏంటంటే సమయం పాఠం నేర్పిస్తోంది. ఇప్పుడు ఈ రోజు బాబా అందరినీ ఆత్మిక సోదరులుగా కలుపుకుని వెళ్ళండి, అందరూ నా పరివారమే అన్న పాఠాన్ని బాబా చెప్పినప్పుడు ప్రాక్టికల్కి తీసుకొస్తే సంతోషంగా ఉంటాం. ఒకవేళ అందరూ తండ్రి పిల్లలే, ఆత్మిక సోదరులే, కలిసి ఉండాలి అన్న ఈ పాఠము, అంటే స్నేహము, సహయోగము, ఈ పాఠాన్ని గనక బాబా చెప్పినప్పుడు గనక మనం ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురాకపోతే సమయం నేర్పిస్తుంది. సమయం నేర్పించేటప్పుడు ఎలా నేర్పిస్తుంది అది? ఈ యుద్ధాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక అప్పుడు భగవంతుని తలుచుకుంటారు. తలుచుకుని అందరు ఏమనుకుంటారు, అయ్యో ఇన్ని యుద్ధాలు ఎందుకు, మాకు శాంతి కావాలి, అందరూ కలిసి ఉంటే అయిపోతుంది కదా, ఈ మాత్రం దానికి ఇన్ని యుద్ధాలు ఎందుకు? ఎందుకంటే ఫ్యామిలీలు ఇండ్లు వదులుకొని వచ్చేయడము, ఆస్తులు వదులుకొని వచ్చేయడము, పిల్లలు తప్పిపోవడము, ఇవన్నీ జరిగేటప్పుడు ఎందుకు వచ్చిన ఈ గొడవలు అనిపిస్తుంది. అందరం ఆ భగవంతుని నమ్ముకుని కలిసి ఉంటే అయిపోతుంది కదా అనిపిస్తుంది. కానీ అప్పటికే సమయం ముందుకు వెళ్ళిపోయి మనం వెనకబడిపోయి ఉంటాం కాబట్టి అది చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే ఎప్పటికైనా బాబానే టీచర్ అవ్వాలి. పరిస్థితులు ఎంత అంటే ఇప్పుడు మన పరిస్థితులు యాక్చువల్గా చాలా సానుకూలంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలోనే పాఠాలు చదివేసుకోవాలి. అటువంటి సమయంలో, యుద్ధాలు అయ్యే సమయంలో మేము అప్పుడు కూర్చుని పాఠాలు చదువుకుంటాము అని అంటే అప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా, యుద్ధాలు జరిగేటప్పుడు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవడము, తిండి లేకపోవడము, కిడ్నాప్లు అయిపోవడము, చనిపోవడాలు, తప్పిపోవడాలు. కుటుంబ సభ్యులే గనక ఆ టైంలో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు తప్పిపోయారే అనుకోండి, వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఉంటామా? కూర్చుని పాఠాలు నేర్చుకుని యోగం వేసుకొని ఉంటామా? సో పరిస్థితులు ఆ రకంగా సమయం వచ్చి పాఠాలు నేర్పించే కన్నా ఇప్పుడు బాబా నేర్పించినప్పుడు నేర్చుకోవడమే బెటర్. ఆ తర్వాత ప్రకృతి వైపరీత్యాలు. సో ఇక్కడ బాబా ఏమంటున్నారు, ప్రకృతిని జయించండి, మీ కర్మేంద్రియాలని, ప్రకృతిని రెండింటిని జయించండి అని రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సో ఇప్పుడు మనం ప్రకృతిని జయించకుండా అప్పుడు చూసుకుందాంలే, టైం లేదులే, ఫస్ట్ మురళి విందాంలే, పనులు చేసుకో, మనసాసేముంది ఎప్పుడైనా చేసుకోవచ్చులే అంటున్నారు. సో ఇప్పుడు బాబా చెప్పినప్పుడు మనం వినకపోతే సమయం నేర్పిస్తుంది. సమయం నేర్పించినప్పుడు ఎలా వస్తుంది? భూకంపాలు,
ఆ తర్వాత ప్రకృతి వైపరీత్యాలు లేదా కరోనా దేని వల్ల వచ్చింది? వాయుతత్వం వల్ల వచ్చింది. ఇలా తత్వాలన్నీ విజృంభించినప్పుడు నేను అప్పుడు కూర్చుని జ్ఞానం చదువుతాను, అప్పుడు యోగం వేసుకుని అప్పుడు నేను ప్రకృతిని జయిస్తాను అని అంటే, ఒక పక్క రోగాలు వచ్చి అల్లాడిపోయి మన కరోనా పరిస్థితి చూశారు కదా. సో అటువంటి టైంలో కూర్చుని అప్పుడు మేము యోగం వేసుకుని అప్పుడు మేము ప్రకృతిని స్పాట్లో ఇన్స్టెంట్గా మేము ప్రకృతిని జయిస్తాము, వాయుతత్వాన్ని జయిస్తాము అంటే అది అయ్యే పని కాదు. అంటే అక్కడ ఏమైపోయింది? సమయం పాఠం నేర్పించడం మొదలుపెట్టింది. సో ఇటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి బాబా ముందే చెప్పేశారు. అటువంటి పరిస్థితులు వస్తాయి అని ఆయనకి ఎట్లా తెలుసు? మనం ఏం రికార్డ్ చేశామో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. సో మనలో ఉన్న తమో ప్రధానత యొక్క ప్రభావం ప్రకృతి మీద పడ్డప్పుడు ప్రకృతి తమోగా అయ్యి దాని యొక్క క్రూరత్వాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ విషయం మనకు ముందే చెప్పేస్తున్నాడు ఆయన. సో బాబా చెప్పని విషయం అంటూ ఏది లేదు, అన్ని చెప్పేశాడు. అది తెలుసుకోవాలి. సో ఏ విషయమైనా ఆయన చెప్పిన తర్వాత కూడా లేదు కాదు ఎప్పుడు అవుతుంది వినాశనము అని చెప్పి ఇప్పటికీ కొంతమంది ఆయన శ్రీమతానికి వ్యతిరేకంగా ఎప్పుడు వినాశనం జరుగుతుంది, ఆ సంవత్సరమా ఈ సంవత్సరమా, 36లో వచ్చాడు 36కి అయిపోతుందా, ఇంకా 80 సంవత్సరాలైంది 90 అయిందని ఇవి ఏవేవైతే అన్ని ఆలోచిస్తున్నారో శ్రీమత్. ఎందుకంటే ఆయన స్పష్టంగా మురళిలో చెప్పేశాడు దానికంటూ డేట్ లేదు. మీరు జ్ఞానంలోకి వచ్చేటప్పుడే ఏమైనా తారీఖు చూసుకుని వచ్చారా? వెళ్ళేటప్పుడు తారీఖు చూసుకోవడానికి. అది జ్ఞానంలోకి రావడము అకస్మాత్తుగానే జరిగింది, వెళ్ళడం కూడా అకస్మాత్తుగానే జరుగుతుంది. కాబట్టి మీరు రెడీ అవ్వని ఉండండి, ఇది ఆయన ఇచ్చినది. సో కానీ ఇప్పటికీ ఇంకా ఎప్పుడు జరుగుతుంది వినాశనం అని చెప్పి ఫోన్లు మెసేజ్లు ఆయన అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది ఒక రోజుతో జరిగే వ్యవహారం కాదు. సో అలాంటప్పుడు ఖచ్చితమైన డేట్ ఎక్కడి నుంచి చెప్తున్నాడు దానికి డేట్ లేదు. కొన్ని మురళీలు ఏం చెప్తారంటే అసలు వినాశనం డేట్ ఏంటని మీరే నాకు చెప్పాలి అన్నాడు. అంటే ఏంటి? మనలో తమో ప్రధానతని ఎప్పుడు వినాశనం చేస్తారని మనం డేట్ నిర్ణయించుకోవాలి అంటున్నాడు. సో మధురమైన పిల్లలు ఏం చేస్తారు? ప్రతిదీ బాబా ఏది చెప్పినా స్థూలానికి తీసేసుకుంటారు. స్థూలానికి తీసేసుకుని ఎప్పుడు బిల్డింగులు కూలిపోతాయి, ఎప్పుడు భూకంపాలు వస్తాయి, బాబా రోకలి సైజ్ అంత వర్షపు దారాలు వస్తాయంట కదా, అవి ఎప్పుడు వస్తాయంటే అవన్నీ వస్తుంటే మీరు కిటికీలో నుంచి చూస్తారా, టీవీలో చూస్తారా? అవన్నీ అవి వచ్చినప్పుడు పోతాం కదా మనం కూడా. అసలు ఆ రేంజ్ లో వర్షం పడేదే ఆ డెడ్ బాడీలన్నీ కొట్టుకుపోవాలని ప్రకృతి అంత క్లీన్ చేసేస్తుంది కాబట్టి. సో అటువంటివన్నీ జరుగుతుంటే ఏదో ఇప్పుడు మొబైల్లో కూర్చొని చూసినట్టు ఏదో కిటికీలో నుంచి ఒకప్పుడు చిన్నప్పుడు కిటికీల్లోంచి వర్షాలు పడితే చూసేవాళ్ళు, ఆ టైప్లో కూర్చొని చూస్తామా? సో శ్రద్ధ దేని మీద ఉండాలి? ఇప్పుడు చదువు మీద ఉండాలి. అటువంటి సమయం వచ్చినప్పుడు మనమే శరీరం వదిలేసి వెళ్ళిపోతాం. అది ఎండింగ్ క్లీనింగ్ సీన్ కదా, అది ఎప్పుడు జరుగుతుంది తెలుసుకుని చేస్తే అది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. సో బ్రహ్మబాబా 69లో వెళ్ళిపోతే అప్పటికేమి మీరు చెప్పిన భూకంపాలు రోకళ్ళంత వర్షాలు ఇవేమి పడలేదు కదా. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. బాబా లెక్కన ఏంటంటే యాక్చువల్గా ఆత్మలో పాపం వినాశనం అవ్వాలి అంటున్నారు, తమో ప్రధానత వినాశనం అవ్వాలి అంటున్నారు. సో ఇవన్నీ వినాశనం అవ్వాలంటే మీరు రాజయోగాన్ని అభ్యాసం చెయ్యాలి. రాజయోగులై బయట ఏదైతే తమో ప్రధానత ఉందో ఫస్ట్ దాన్ని తీసుకోవడం ఆపేయాలి. అలా బయట ఉన్నదంతా తీసేసుకుంటూ రోజు అవే సంకల్పాలు చేస్తూ పోతూ ఉంటే ఇంకా ఎక్కడ సృష్టి పరివర్తన అన్నది జరుగుతుంది? సృష్టి పరివర్తన కాదు కదా, స్వపరివర్తన కూడా జరగదు. రోజు బయట నుంచి తీసేసుకోవడమే. ఎక్కడ ఏ సీన్ కనిపించినా ఆ సీన్కి సంబంధించిన వ్యర్థం తీసేసుకోవడం. ఎక్కడ ఏ వ్యక్తులు కనిపించినా ఆ వ్యక్తి నామరూపాలకు సంబంధించిన తమో ప్రధానత తీసేసుకోవడం. సో ఈ రోజు వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ అన్ని తమోగానే ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మనము చూడాల్సింది ఎవరిని అంటే శివబాబాని, బ్రహ్మబాబాని. సో శివబాబాని బ్రహ్మబాబాని చూసినప్పుడు, వాళ్ళ మాటలు విన్నప్పుడు, ఆ తర్వాత వాళ్ళ ఆత్మిక సుగంధాన్ని ఆస్వాదించినప్పుడు, వాళ్ళు పెట్టే జ్ఞాన భోజనాన్ని ఆస్వాదించినప్పుడు, పరమాత్మ చెప్పే అతీంద్రియ సుఖాన్ని ఆస్వాదించినప్పుడు ఆత్మ పర్ఫెక్ట్ గా నరుని నుండి నారాయణుడు అవుతుంది. ఇది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఆయన తాబేలుని చూపించి ఇదిగో ఈ రకంగా ఉంది పరిస్థితి, ఈ రకంగా ఉన్నప్పుడు బయట నుంచి తీసుకోవద్దు,
ఏది ఎలా ఉన్నా కానీ మీరు అంతర్ముఖులై ఉండాలి. ఎంతవరకు కర్మేంద్రియాల్ని ఉపయోగించాలి, ఇప్పుడు తాబేలు అవసరం ఉంటేనే ఆ కర్మేంద్రియాల్ని బయటికి తీస్తుంది. సో మనమైనా కానీ నోరుని ఎంతవరకు ఉపయోగించాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడతాం. ఆ తర్వాత సైలెన్స్. ఆ తర్వాత ఆత్మిక సుగంధాన్ని ఎవరిని చూసినా కానీ నాసికం ద్వారా ఆత్మిక సుగంధాన్ని ఆస్వాదిస్తాను తప్పితే దేహం యొక్క దుర్గంధాన్ని కాదు. కళ్ళ ద్వారా ఎవరిని చూసినా వాళ్ళ యొక్క స్వధర్మాన్ని, వాళ్ళ యొక్క ఆత్మిక స్వధర్మాన్నే చూస్తాను తప్పితే నామరూపాల్లో చిక్కుకోము, దేహాన్ని చూడం. ఆ తర్వాత చెవుల ద్వారా నింద విన్నా స్తుతి విన్నా సమాన స్థితిలో ఉండాలి. సో ఆ చెవుల ద్వారా కూడా ఎప్పుడు కూడా మన స్థితి అన్నది చెడిపోదు. తర్వాత స్పర్శ. సో ఇంద్రియ సుఖమా అతీంద్రియ సుఖమా? సో అతీంద్రియ సుఖాన్ని ఇస్తా అంటున్నారు. సత్య త్రేత యుగాలకు వచ్చేసరికి 33 కోట్ల జనాభా అంటే అందరు ఎలా ఆలోచిస్తున్నారంటే బాబా ఫిక్స్ చేసి పెట్టేశాడు 33 కోట్లని. సో 33 కోట్ల కన్నా ఎక్కువ రారు. సో అలా ఫిక్సింగ్ అంటూ ఏమీ ఉండదు. ఎందుకు అంత తక్కువ జనం అక్కడికి వస్తున్నారు అనంటే ఈ ఇంద్రియ సుఖము అతి ఇంద్రియ సుఖము ఈ రెండిటిలో ఇంద్రియ సుఖాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు కర్మేంద్రియాల ద్వారా. అతి ఇంద్రియ సుఖమైన ఏదైతే ఇస్తున్నాడో అది చాలా మందికి అనుభవంలోకి రాకపోవడం వల్ల ఆ అతి ఇంద్రియ సుఖాన్ని ఎవరు ఇష్టపడట్లేదు. సో దానివల్ల సత్యత్రేతా యుగాల్లో పాపులేషన్ తగ్గిపోయింది. అదేం బాబా తగ్గించలేదు. నేను సత్యత్రేతా యుగాలకు 33 కోట్లనే తీసుకొస్తాను, అంతకన్నా ఎక్కువ మందిని తీసుకురాను అని ఎక్కడా చెప్పట్లేదు ఆయన. 108 మాల కూడా మీరు కనుక చదివితే నేను పెంచుతానని అంటున్నాడు. డైరెక్టర్గా ఆయనకు ఇది ఉంది. కానీ ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఒక్కొక్కరి పరిస్థితి ఎట్లా ఉంది. ఇంకా ఇంద్రియ సుఖానికి అలవాటు పడిపోయి ఉన్నారు. సో ఎక్కువ మటుకు ఇంద్రియ సుఖానికి అలవాటు పడిపోయేసరికి ఆ ఇంద్రియ సుఖాన్నే కోరుకుని ఆ ఇంద్రియాలు రాజ్యం చేసే సమయానికే ఎక్కువ మంది ఆత్మలు దిగుతారు. సో ఆయన ప్రపంచంలో ఏంటంటే ఇంద్రియ సుఖానికి అతీతమైన అతి ఇంద్రియ సుఖం ఆ లోకంలో అది ఇష్టపడే వాళ్ళు అక్కడికి వస్తారు. అది మిగిలిన వాళ్ళు రారు. అంతే సింపుల్గా మనకు సబ్జెక్ట్ అర్థం కావాలి అని అంటే. సో ఈ విషయాలనే ఇక్కడ బాబా జ్ఞానంలోనూ చెప్తూ ఇదే ఆ ఋషులు మునులు అక్కడ రాసేటప్పుడు ఆ బుద్ధి స్థిరంగా ఉండాలి, ఇంద్రియాలను జయించాలి. సో ఇంద్రియాలను జయిస్తే ఉప్పు కారాలు తినకపోతే ఇవన్నీ పాటించకపోతే జీవితం ఏముంది? ఇవన్నీ ఇది వదిలేసేయాలి, అది వదిలేసేయాలి. ఆధ్యాత్మికత అంటే అన్ని వదిలేసేయాలంటే మరి అన్ని వదిలేస్తే మిగిలేది ఏంటి అని అంటే అతి ఇంద్రియ సుఖం, పరమాత్మ ఇచ్చే ఖజానాలు, పరమాత్మ ఇచ్చే ప్రాప్తులు, పరమాత్మ యొక్క సాంగత్యం, బ్రహ్మబాబా సూర్యవంశంలోకి వచ్చే దైవీ పరివారం, ఇది ప్రాప్తి. ఇన్ని ప్రాప్తులు ఉన్నాయని తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే ఆధ్యాత్మికత అన్నది నచ్చకపోవడము, తర్వాత జ్ఞానాన్ని మొత్తం అంటే ఈ మార్గాన్ని, సహజ మార్గాన్ని ఏవైతే శక్తులు ఉపయోగించి జ్ఞానాన్ని శక్తులని ఉపయోగించి ముందుకు వెళ్ళమంటే సబ్జెక్ట్ అంతా స్థూలానికి తెచ్చేశారు. తెచ్చేసి ఆహారం వైపు తెచ్చేసరికి ఏమైపోయిందంటే అది మార్గం కఠినమైపోయినట్టు అనిపించింది. సో ఈ విషయాలే మనం ఏదైతే రామాయణ మహాకావ్యం గురించి తెలుసుకుంటున్నామో, మనము హనుమంతుని గురించి తెలుసుకున్నాము. తర్వాత అంగదుడు కూడా బుద్ధి రూపీ పాదము స్థిరంగా పెట్టాలంటే అది చెప్పుకున్నాము. మొత్తం రాజయోగం అంతా డీటెయిల్గా తెలుసుకున్నాము. ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు ఈ వానర సైన్యం అందరూ ఇంకా సీతని కాపాడాలా అని చెప్పేసి ఆ వారధిని కట్టడం మొదలు పెడతారు. సో ఆ వారధిని కట్టడం మొదలు పెట్టేటప్పుడు ఆ రాళ్ళు వేయడం మొదలెడతారు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, అయినా మళ్ళీ రిపీట్ చేస్తాను. సో ఇక్కడ బాబా ఏదైతే మీ రాతి బుద్ధిని దివ్యంగా చేస్తాను అని చెప్తున్నాడో ఆ విషయాన్ని అక్కడ చెప్పడం కోసము ఆ రాళ్ల మీద శ్రీరామ్ అని చెప్పి రాశారు. సో మీరు జ్ఞానం చెప్పడానికి వెళ్ళినప్పుడు ప్రశ్నలు అవే అడుగుతారు. ఆ కోతులకు ఐలు ఎవరు నేర్పించారు, అవి శ్రీరామ్ అని చెప్పి ఎలా రాయగలిగాయి, ఇవన్నీ ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు. అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మళ్ళీ అన్ని పనికి మాలిన క్వశ్చన్స్ అడుగుతారు వీళ్ళు. అలాంటి ప్రశ్నలు అడగొచ్చా, శివనింద మహాపాపము, ఆ రాముడి గురించి అలా అనొచ్చా అని ఇవన్నీ కాకుండా సమాధానాలు ఇవ్వండి ఓపిగ్గా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కోతుల్ని ఎందుకు పెట్టారు? బుద్ధి యొక్క చంచలత్వానికి ప్రతీకగా పెట్టారు, మోహానికి చంచలత్వానికి ప్రతీకగా పెట్టారు. మరి ఎలా శ్రీరామన్ అక్షరాలు రాశారంటే అప్పుడు వాళ్ళ ప్రశ్నలని చీపుగా చూడడం కానీ, అడిగిన వాళ్ళని చులకనగా చూడడం కానీ ఆ రకంగా చూడకుండా
వాళ్ళ ప్రశ్నల్ని కొట్టి పారేయకుండా వాళ్ళని ఒక జిజ్ఞాసువులుగా, విశ్వ కళ్యాణకారులుగా బ్రహ్మబాబా ఎలాగైతే చూసారో ఆ దృష్టికోణంతో వాళ్ళు చూసి అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు దాని యొక్క ఆధ్యాత్మిక భావార్థం ఏదైతే ఉందో పరమాత్మ వచ్చి రాతి బుద్ధిని దివ్యంగా చేస్తారు. ఎప్పుడైతే మనం పరమాత్మని తలుచుకుంటామో రాతిగా ఉన్న బుద్ధి దివ్యంగా అవుతుంది. ఆ బుద్ధి గనక దివ్యంగా ఉంటే, దివ్య జ్ఞానం అర్థమైనప్పుడు ఆ జ్ఞానం యొక్క ప్రకాశంలో పరమాత్మ సాంగత్యంలో, ఆధ్యాత్మికత అంటే భగవంతుణ్ణి చేరడం కాదు, ఆయనతో పాటు నడవడం, ఆయన సాంగత్యంలో జీవించడం. సో ఆయనతో పాటు కలిసి అడుగులో అడుగు వేయడం, అదే అంటారు కదా, ఆయనతో పాటు మాట్లాడడము, తిరగడము, ఆయనతో పాటు జీవించడం. ఆయనతో పాటు జీవించడం అన్నది యాక్చువల్గా ఆధ్యాత్మికత. ఈ సంగమ యుగం యొక్క మహత్వమే అది. సో ఆ రకంగా మనం ఎప్పుడైతే దాని భావార్థాన్ని చెప్తామో కరెక్ట్గా అర్థం చేసుకుంటాను. నేను ఇప్పటివరకు ఈ రామాయణకు సంబంధించి ఎప్పుడైనా చర్చలు వచ్చినప్పుడు చేసినప్పుడు చెప్పాను, నాకైతే ఎక్కడ ఏ వ్యతిరేకత రాలేదు మరి. సో కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి వెళ్ళి వాచా సేవ చేయాలి కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మీకు వస్తాయి కాబట్టి ఈ జూమ్ ద్వారా మీకు ఆ క్వశ్చన్స్ అన్ని క్లారిఫై చేస్తున్నాను. సో ఆసక్తి ఉండి ఎవరైతే సూర్యవంశంలోకి రావాలి, రుద్రజ్ఞాన యజ్ఞంలో సంయోగం ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇలాంటివి నోట్ చేసుకుని మీరు జ్ఞానం చెప్పేటప్పుడు ప్రశ్నలు అడిగినప్పుడు ప్రశ్నలు అడిగిన వాళ్ళకి పూర్తి గౌరవాన్ని ఇచ్చి వాళ్ళ జిజ్ఞాసని గౌరవిస్తూ సమాధానాలు ఇస్తూ పోతే ఖచ్చితంగా జ్ఞానం యొక్క ప్రకాశం అన్నది వ్యాపిస్తుంది. అందరికీ ప్రశ్నలు అడిగి మాట్లాడే స్వేచ్ఛని ఇవ్వాలి. బాబా ఎలాగైతే అందరికీ స్వేచ్ఛ ఇచ్చారో అదే విధంగా చేయాలి. ఇక్కడే కాకుండా వాట్సాప్లలో ఎవరెవరైతే ఇక్కడ గ్రూపులు నడుపుతున్నారో ఓన్లీ అడ్మిన్స్ క్యాన్ పోస్ట్ అని చెప్పేసి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఆపొద్దు. కానీ సంఘటనలో ఉన్నప్పుడు ప్రతి గ్రూపులోనూ కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటా అన్నది ఆ సభ్యులకు చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పకుండా మేము ఆ నియంతృత్వ ధోరణితోటి ఓన్లీ అడ్మిన్స్ క్యాన్ పోస్ట్ అని చెప్పి పెట్టేస్తాము, ఇంకా ఎవ్వరికి భావ వ్యక్తీకరణ ఇవ్వము అంటది బాబా సమానమైన సేవ కాదు. సో గ్రూప్ పెడతాము, మీరు ఉండండి, ఆ తర్వాత ఇంకా మాకు నచ్చినవి పోస్ట్ చేస్తామని అంటూ పోతే ఏమవుద్దంటే ఎవరికి వ్యక్తీకరించే అలా అని చెప్పి ఒకవేళ గ్రూప్లో పోస్ట్ చేసే అవకాశమే ఇచ్చినప్పుడు ఆ గ్రూప్ నియమాలు ఏంటో తెలుసుకోండి. మనకు అసలే నియమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. సో సంఘటనలో ఉన్నప్పుడు ఏంటి ఆ గ్రూప్ నియమాలు, ఆ గ్రూప్ దేనికి పెట్టారు, ఏది పడితే అది పోస్ట్ చేయడానికి పెట్టారా, లేదా ఇప్పుడు మన గ్రూప్ లాగా సమర్థ సంకల్పాలు ఒరిజినల్ కంటెంట్ ఆ గ్రూప్ లో ఉన్నది, ఈ గ్రూప్ లో ఉన్నది, అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది, ఇలా పోస్ట్ చేస్తూ పోతే ఏమవుతుంది అంటే దానికి అంతులేదు. ఈరోజు సోషల్ మీడియా అంతా నిండిపోయి ఉంది. అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టామంటే అసలు సంకల్పాలు పోతాయి. సో కొంతమంది ఆ సంకల్పాలు రెగ్యులర్ అయితే పోస్ట్ చేసిందే చేస్తున్నా అంటే అది పరమాత్మ సంకల్పాలు ఆ రకంగా విసుక్కుంటే నష్టపోయేది మీరే. నచ్చకపోతే వదిలేసేయండి, కానీ అవి చూసి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో గ్రూప్లో ఒరిజినల్ సంకల్పాలు వెయ్యాలి. సో ఆ రకంగా వేసినప్పుడు ఏదైనా మెసేజ్లు పెట్టినప్పుడు అందరూ చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు ఆ రకంగా ఓపెన్ కూడా చేసి పెట్టాము. ఆ తర్వాత ఎవరైనా ఏదైనా చెప్పాలనుకున్న ప్రశ్నలు కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా ఒరిజినల్ జ్ఞానం మళ్ళీ ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ నుంచి పోస్ట్ చేయడం కాదు. సో ఆ రకంగా ఎప్పుడైనా జ్ఞానం చెప్పడానికి ఏదైనా సంఘటనలోకి వెళ్ళినప్పుడు ఆ స్వేచ్ఛ సమానత్వము అన్నది ఖచ్చితంగా ఇచ్చి తీరితే ఆయన సమానమైన క్వాలిటీస్ అన్నీ మనకి సంస్కారాలన్నీ రికార్డింగ్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఇది ఏదైతే మనం ఇంద్రియ సుఖము అతీంద్రియ సుఖం దీన్ని చెప్పుకుంటున్నామో ఈ వానర సైన్యం అంతా ఆ రకంగా ఆ రాళ్ళు ఆ వారధి కట్టి, సో ఈ వారధికి సంబంధించింది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా వారధి నిజమా కాదంటే ఈ పాటికి మీకు అర్థమైపోయింది కాబట్టి ఇంకా విస్తారంలోకి వెళ్ళను. ఆ తర్వాత వానర సైన్యం అందరూ కలిసి లంకకి వెళ్ళి ఆ రామరావణ యుద్ధంలో అందరూ, అది స్థూలమైన యుద్ధం కాదు, ఆ రాక్షసులతోటి మన మనసులో జరిగే యుద్ధమే అది. సో ఆ జరిగేటప్పుడు ఫస్ట్ చెప్పుకోదగ్గ సంఘటన ఏంటంటే
లక్ష్మణుడు ఇంద్రజిత్తు తోటి పోరాడేటప్పుడు మూర్ఛపోవడం. సో ఆ లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సో అప్పుడు అందరూ వెళ్ళి సంజీవిని మూలిక తీసుకురావాలి అని చెప్తే హనుమంతుడు ఆ సంజీవని మూలిక తీసుకురావడానికి వెళ్తాడు. సో ఇక్కడ లక్ష్మణుడు అంటే మన యొక్క లక్ష్యము, ఇంద్రజిత్తు అంటే ఇంద్రియాలు. సో ఎప్పుడైతే ఈ ఇంద్రియాల యొక్క ప్రభావం పెరిగిపోతుందో, లక్ష్మణుడు మూర్ఛపోవడం అంటే మన యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. ఈ లక్ష్యాన్ని మర్చిపోయినప్పుడు ఏమైపోతుందంటే దేహము, దేహ సంబంధీకులు, వస్తువులు, వైభోగాలు, సమస్యలు ఇవన్నీ ఏం చేస్తున్నామంటే సాకుల రూపంలో బయటికి తీసుకొచ్చేస్తున్నాం. ఈ రోజు ఏదైనా వచ్చింది అని అంటే ఈ వయసులో చేయలేము, మాకు ఒంట్లో బాగాలేదు అని ఏవైతే సాకులు చెప్పుకుంటూ పోతున్నామో, ఈ సాకులన్నిటిని అధిగమించే పద్ధతి బాబా చెప్పింది ఏంటంటే లక్ష్యం. లక్ష్యం ఉంటే లక్షణాలు వస్తాయి అంటాడు. సో ఆ లక్ష్యం అన్నది వచ్చినప్పుడు లక్షణాలు అంటే రాజకుటుంబాల్లోకి రావాలి, విశ్వమహారాజు అవ్వాలి. బాబా చెప్పిన లక్ష్యం అయితే అది ఏ తండ్రైనా పిల్లలు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని అనుకుంటారు. సో ఆ రాజ్య కుటుంబాల్లోకి రావాలన్న లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే స్వతహాగా లక్షణాలు వస్తాయి. జ్ఞానం తెలుసుకోవాలి, దాని ప్రాక్టికల్కి ఎలా తేవాలి, అసలు రాజయోగం అంటే ఏంటి అని చెప్పి ఆ రకంగా మనలో ఆ జిజ్ఞాస మొదలై ఆ రకమైన పరిస్థితులు వచ్చి అవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, స్ట్రైట్గా వెళ్ళిపోతారు లక్ష్యం వైపు. ఉంటే సపోజ్ లక్ష్యం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, కాసేపు అటు కాసేపు ఇటు అంటే మన దారి ఇలా ఇలా తిప్పి 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 అంటే భ్రమించే ఆత్మలు అంటారు చూసారా, అలా అయిపోతుంది పరిస్థితి. ఈ రోజు బ్రాహ్మణ పరివారంలోనే చూస్తే ఇప్పటికీ ఇంకా చాలా మంది భ్రమిస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్తే పాయింట్ వస్తుంది, ఇక్కడికి వెళ్తే పాయింట్ వస్తుంది, అక్కడికి వెళ్తే బాగా చెప్పారు, ఇక్కడికి వెళ్తే బాగా చెప్పారు, ఆ బుక్ లో పత్ర పుష్పలో బాగుంది, ఈ బుక్ లో ఇక్కడ బాగుంది, మొత్తం అంతా భ్రమిస్తూ ఉంటారు. ప్రైమరీ సెక్షన్ పిల్లలు అంటే ప్రైమరీ స్టేజ్ ఉన్న వాళ్ళు అలా భ్రమించారంటే కొత్త కాబట్టి తెలియక భ్రమించవచ్చు అనుకోవచ్చు. అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే సీనియర్ మోస్ట్ కొన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంకా అసలు సత్యమైన జ్ఞానం ఏంటో తెలిసిన తర్వాత కూడా ఒరిజినల్ మహావాక్యాలు తీయకపోతే అలా. ఇప్పటికి ఇంకా అవి చదివాం, అక్కడ అలా ఉంది, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇలా ఉంది, మేము అసలు ఒరిజినలే చదవము అంటే ఏమవుతుంది ఒరిజినల్ చదవకపోతే? ఇప్పుడు ఆయన అవతరించారు, ఆయన ఒరిజినల్ మురళీలు మన దగ్గర ఉన్నప్పుడు కూడా ఒకప్పుడు అంటే తెలియదు, పుస్తకాలు ఉన్నాయని తెలియదు, తెలిసినాక కూడా మనం ఒరిజినల్ చదవము అని అంటే ఏమవుతుంది? ఇతర ధర్మాల్లోకి వెళ్తారు. ఆ ఇతర ధర్మాల్లోకి వెళ్ళి ఆ బైబిలు, ఖురాను, వాళ్ళ పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవి చదువుతూ కూర్చుంటారు. ఎందుకంటే సంగమంలో ఒరిజినల్ చదివే సంస్కారం లేదు కాబట్టి. సో ఏది పడితే చదివేయడము, ఎవరైతే చెప్తే అది వినేయడం. ఆ సంస్కారం కనుక ఇక్కడ రికార్డ్ అయితే జరిగేది అది. అంటే శ్రీమతం నుంచి విభేదిస్తున్నాం. తండ్రి అవతరించారు, ఒరిజినల్ చెప్తున్నారు, ఒరిజినల్ పుస్తకం ఓపెన్ చేస్తే అయిపోతుంది కదా. సో అందుకే నిన్న కూడా చెప్పాను, ఆదినారాయణ అనే వాళ్ళు 2016లో 1000 పుస్తకాలు ప్రింట్ చేస్తే 8 ఏళ్ళైనా 1000 పుస్తకాలు పోలేదు. అది కూడా ఇంకా ఉచితంగా కూడా ఇవ్వడం మొదలు పెట్టాం. ఉచితంగా కూడా ఇస్తూ ఉంటే, కానీ ఆ సంతోషించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది డబ్బు పెట్టే కొన్నారు. ఉచితంగా వెళ్ళినవి చాలా, అసలు ఒక 50, ఒక 100 కూడా పోకపోయి ఉండొచ్చు ఉచితంగా. ఆ విషయంలో మాత్రం అందరు డబ్బు పెట్టి కొన్నారు. అట్లీస్ట్ అక్కడ వరకైతే పర్లేదు, అరే మనం ఇలా చెయ్యాలి అన్నట్టు. సో ఇప్పటి వరకు 1000 పుస్తకాలు 1000 సెట్లు అమ్ముడు పోలేదు అని అంటే పెద్దగా ఎవరు ఒరిజినల్ చదవడానికి ఇష్టపడటం లేదు. ఎవరో చెప్పింది, ఎవరో రాసింది అని అంటే ఇంకా ఇతర వాళ్ళు. సో అవన్నీ ఏమవుతాయి అంటే అసంపూర్ణంగా ఉంటాయి. ఈ భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏంటంటే కర్మేంద్రియాల్ని జయించడము, ప్రకృతిని జయించే విధి ఏదైతే ఉందో ఈ విధిని కవర్ చేయలేదు. అంటే కవర్ చేయలేదు అని అంటే వస్తాయి పాయింట్స్, కానీ ఓవరాల్ గా దాన్ని ఎట్లా ప్రాక్టికల్ కి తేవాలి అన్నది మాత్రం ఇక్కడ పరమాత్మే తెలియచేస్తున్నారు. సో ఈ ఒరిజినల్ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది మనకి. సో అక్కడ ఏమైపోయిందంటే అవి చదివినప్పుడు ఆ ఆత్మని ఏ రకంగా, ఇప్పుడు తాబేలు ఎగ్జాంపుల్ వేసి ఏదైతే చెప్పామో, సో ఆ రకంగా మెయిన్ మన అంటే బియాండ్ ద సెన్సెస్, ఇంద్రియ నిగ్రహము, తర్వాత ఎక్కువగా అంటే వేరే విషయాలు ఇంట్రెస్ట్ చూపించదు అన్నట్టు వస్తూ ఉంటది వాటిల్లో కూడా. కానీ ఇంత డీటెయిల్ గా చెప్పి
అంటే ఇప్పుడు బాబా అవతరించి సంపూర్ణ జ్ఞానము ప్లస్ దాన్ని ప్రాక్టికల్గా తేవాలంటే శక్తి అవసరం. ఆ శక్తి ఇచ్చి నేర్పిస్తున్నాడు. ఇది శివబాబా యొక్క స్పెషాలిటీ. సో ఇదే మనల్ని అందరికి ఇవ్వమని చెప్తున్నాడు. మనం ఆ శక్తి అన్నది ఇవ్వకుండా మనం ఎంత జ్ఞానం చెప్పినా అది పోకపోవచ్చు. అలా అని చెప్పేసి ఒకవేళ మనం చెప్పినా అది చెప్పడంలో లోపం అని అనుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు బ్రహ్మబాబా చెప్పారు, శివబాబా చెప్పినా కానీ ఎంతో మంది మారలేదు. సో అది బాబ్దాదా లోపం అనుకోవడానికి లేదు కదా. కానీ మన వైపు నుంచి ప్రయత్నం అన్నది పూర్తిగా ఉండాలి. సో ఈ రకంగా ఇక్కడ లక్ష్మణుడు యుద్ధం చేస్తూ పడిపోయారనంటే ఇంద్రియాలతోటి యుద్ధం చేసి, అంటే ఇంద్రియాల డామినేషన్ పెరిగిపోయింది. ఆ పెరిగిపోయినప్పుడు ఏమైందంటే అందరూ లక్ష్యాన్ని మర్చిపోయి మూర్ఛపోయారు. ఆ మూర్ఛపోవడం అంటే దేహం అన్న స్థితికి వచ్చేసారు. అంటే ఇంద్రియాల డామినేషన్ ఎక్కువైపోయి ఆ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నాసికం ద్వారా, నోటి ద్వారా, స్పర్శ ద్వారా సుఖాన్ని ఆస్వాదించడం వల్ల ఏమైందంటే లక్ష్యాన్ని మర్చిపోయారు. సో దానివల్ల ఏం జరిగింది ఇక్కడ? ఇంద్రియ సుఖానికి అలవాటు పడ్డప్పుడు ఇంద్రియ సుఖం అన్నది తాత్కాలికమైన సుఖం, అతీంద్రియ సుఖం అన్నది శాశ్వతమైన సుఖం. ఇంద్రియ సుఖంలో డిపెండ్ అయి ఉంటాం, అంటే అధీనమైపోయి ఉంటాం. అతి ఇంద్రియ సుఖంలో ఏమవుతుందంటే అధికారులమై ఉంటాము, అధీన సంస్కారము ఉండదు. సో అధీన సంస్కారము, అధికారి సంస్కారం, రెండు సంస్కారాలు ఉన్నాయి. ఇది కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మన సంస్కారం అన్న పాయింట్ దగ్గర. సో మనము ఇంద్రియ సుఖానికి అధీనమయ్యామా, ఇంద్రియ సుఖానికి అతీతమయ్యామా? అంటే అధికారులం, అంటే అతీంద్రియ సుఖానికి అధికారి స్థితి అన్నది ఉందా లేదా? సో అధికారులం అయ్యామంటే కర్మేంద్రియాలకి కర్మక్షేత్రంలో లక్ష్యాన్ని మర్చిపోయి మూర్ఛపోవాల్సిన అవసరం లేదు. ఇంద్రియ సుఖానికి అలవాటు పడ్డప్పుడు తాత్కాలికంగా అది సుఖం అని అనిపిస్తుంది, కానీ ఇంద్రియ సుఖంలో వ్యక్తుల మీద ఆధారపడాల్సి వస్తుంది, అధీన సంస్కారం. సో ఆ వ్యక్తుల మీద ఆధారపడ్డప్పుడు శాశ్వతమైన సంతోషం ఉండదు. ఇప్పుడు నన్ను పొగిడితేనే నేను సంతోషంగా ఉంటాను, నాకు చెవి ద్వారా నాకు సంతోషం రావాలి అని అంటే ఎవరు పొగడలేదు అనుకోండి, ఇంకా అలా జీవితం అంతా ఎదురు చూస్తూ కూర్చుంటామా? ఎప్పుడు ఎవరు నన్ను స్తుతి చేస్తారా, ఎవరు నన్ను ఇది చేస్తారా అని చెప్పి అందరూ నింద చేసేటప్పుడు ఇంకా జీవితంలో సుఖమేముంటది? సో నిందా స్తుతి సమభావన రావాలి అని అంటే ఆత్మ రూలింగ్ లో ఉండాలి. సో ఈ రోజు మనం ఏంటా అన్నది వ్యక్తులు నిర్ణయించే దాన్ని బట్టి కాదు, బాబా మురళి ఎదురుగా వేసుకుని బాబా ఏం చెప్తున్నారన్న దాన్ని బట్టి మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలి. ఈ రోజు మనం ధైర్యంగా ఉన్నాం అనుకోండి, ఈ రోజు మనం ధైర్యంగా ఉంటే లోకానికి నచ్చకపోవచ్చు. ధైర్యం రైటా రాంగా అన్నది మురళి వేసుకుని చూడాలి, కరెక్టా కాదా అని చెప్పేసి. సో దాన్ని బట్టి తెలిసిపోతుంది. సో మనం చేసేది రైటా రాంగా అన్నది మురళి ఆధారంగా నిర్ణయించుకోవాల్సిందే తప్పితే వ్యక్తుల అభిప్రాయాలను పట్టి కాదు. వ్యక్తుల అభిప్రాయం అంతా మిడిమిడి జ్ఞానం, అంత క్వార్టర్ నాలెడ్జ్, ఇంకెక్కువ చూస్తే అజ్ఞానం. ఆ అజ్ఞానంలో నుంచి జడ్జ్ చేస్తూ ఉంటే వాళ్ళ జడ్జ్మెంట్లు కరెక్ట్ అనుకుని మనల్ని మనం తగ్గించుకోవడము, మన విశేషతల్ని మనం వదులుకోవడం చెయ్యొద్దు. ఎందుకంటే కౌరవ సామ్రాజ్యము ఆత్మలు బలహీనమైపోయి ఉన్నాయి. సో ఆ తర్వాత పరమాత్మకి వ్యతిరేకంగా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. సో అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సత్యతని ఇష్టపడరు. కాబట్టి అసలు జ్ఞానం ఏంటని తెలుసుకుని అసలు ఒక వ్యక్తిగా మనం ఏదైతే జీవిస్తున్నామో అది రైటా రాంగా అని మురళిని వేసుకుని చెక్ చేసుకోవాల్సిందే తప్పితే వ్యక్తుల అభిప్రాయాలకు తగ్గట్టు కాదు. సో తర్వాత ఇక్కడ ఈ లక్ష్మణుడు మూర్ఛపోయిన తర్వాత హనుమంతుణ్ణి ఆ సంజీవిని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు సో మళ్ళీ విహంగ మార్గంలో వెళ్ళినట్టు చూపించారు. అంటే ఈ రోజు ఎవరికి ఏ మూర్ఛపోయిన వాళ్ళందరినీ మనం ఈ రోజు జీవితులు చెయ్యాలి అంటే విహంగ మార్గం. ఈ పుస్తకాలు అందుకే బాబా పంచడము, చీమ మార్గం అంతా, చీమ వేగం అంత సర్వీసు, విహంగ మార్గంలో వెళ్ళాలంటే పుస్తకాలు సందేశం కూడా ఇవ్వాలి, కానీ మన మనసా శక్తిని కూడా కలపమని దాని అర్థం. సో ఎప్పుడైతే మన మనసా శక్తిని కలుపుతామో వాయుమండలాన్ని తయారు చేయడము ఇలాంటివన్నీ చేసినప్పుడు
మనం వేసిన బీజాలు నాటుకుని ఫలం అన్నది వస్తుంది. ఇక్కడ ఫలం వచ్చిందా అన్నది పాయింట్. ఊరికే బీజాలు నాటేసేసి మేము నాటేసామంటే సరిపోదు. నాటామంటే బంజరు భూమిలో నాటామా, సమర్థ భూమిలో నాటామా అన్నదే పాయింట్. సో కాబట్టి దేనికైనా మన యొక్క సంకల్ప శక్తిని కలపాలి అని చెప్పడం కోసం ఆ రకంగా విహంగ మార్గం అంటే వెళ్ళినట్టు చూపించారు. ఆ తర్వాత అది తీసుకొచ్చేటప్పుడు పూర్తి పర్వతాన్ని తీసుకొస్తాడు ఆ మూలికను. అంటే ఈ రోజు ఎప్పుడైతే మన ఆత్మిక స్థితి ఉంటుందో సమస్య ఎంత పెద్దదైనా అవ్వచ్చు. ఎంతో మంది మూర్ఛపోయి ఉన్నారు. ఇప్పుడు బాబా లెక్కను చూస్తే ప్రపంచం అంతా తమో ప్రపంచమే. సో అటువంటప్పుడు ఇంతమందికి సందేశం ఎలా వెళ్తుంది, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, మనమంటే జ్ఞానంలో ఉన్నాము వాళ్ళు లేము. సో ఎప్పుడు చూసినా వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి ఇక్కడ మర్చిపోయారు అందరు. సో పరచింతన ఎక్కువైపోయింది. వాళ్ళేమైపోయారో వీళ్ళేమైపోయారు అని చెప్పి ఈ రకంగా ఇంద్రియాల డామినేషన్ ఎక్కువైపోయేసరికి అందరూ మూర్ఛపోయారు, స్వపరివర్తనే మర్చిపోయారు. సో ఎప్పుడైతే ఆ రకంగా ఆత్మిక స్థితిలో ఉంటామో ఎంత పెద్ద సమస్య అయినా కానీ మన చేతిలోకి వచ్చేస్తుందని చూపించడం కోసం ఆ రకంగా ఆ చెయ్యి మీద ఆ పర్వతాన్ని చూపించారు. అంటే పర్వతం లాంటి సమస్యలు కూడా మన చేతిలోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే అసలు పర్వతాల లాంటి సమస్యలు చేతుల మీద కాదు, మన నెత్తి మీద ఉన్నాయి అన్నమాట. అవన్నీ తల మీద మోసేస్తున్నారు. ఇన్ని సమస్యలు మేము చేయలేకపోతున్నాము, కుటుంబం ఇలా అయిపోయింది, బంధువులు ఇలా అయిపోయారు, వాళ్ళు ఇలా అయిపోయారు, వీళ్ళు ఇలా అయిపోయారు. అంటే చిన్న చిన్న అంటే మన సమస్య మన ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు సమస్య మన చేతిలో ఉంటది. మనం ఆత్మిక స్థితిలో లేకపోవడము, మన కర్మేంద్రియాల మీద కంట్రోల్ లేదు, శక్తులు ఏంటో తెలియదు. దానివల్ల ఏమైపోయింది, సమస్యలన్నీ నెత్తి మీద వచ్చి కూర్చున్నాయి. అందుకే మాట్లాడేటప్పుడు పర్వతాల లాంటి సమస్యలు వచ్చి పడ్డాయంట. పహాడ్ టూట్ పడే అంటుంటారు. ఎందుకు పర్వతాలన్నీ వచ్చి నెత్తి మీద పడుతున్నాయి అని అంటే మనము ఇంద్రియాలను జయించలేదు కాబట్టి. సో పర్వతాలన్నీ నెత్తి మీద ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ రకంగా మన అహంకారాన్ని తీసేసి యజ్ఞ సేవలో ఇదైతామో, మన ఆత్మిక స్థితి అన్నది పెరిగినప్పుడు ప్రతి సమస్య మన చేతిలోకి వచ్చేస్తుంది. అందుకే ఆంజనేయ స్వామిని చూపించేటప్పుడు ఆ రకంగా గాలిలో ఎగిరినట్టు ఆ పర్వతం ఇలా చేతిలో ఉన్నట్టు. నేను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు కెమెరాలో కవర్ అవ్వాలని చెప్పేసి, దూరంగా పెడితే మీకు కెమెరా యాంగిల్లో కవర్ అవ్వదు కాబట్టి. సో ఆ రకంగా చూపించి గదని చూపించారంటే అసురి సంస్కారాలు ఏమున్నా కానీ వాటిని బలహీనతల్ని తొలగించుకునే శక్తి వస్తుంది. దాని ప్రతిరూపంగా గదని చూపించారు. సో ఎప్పుడైతే ఆ గద ఉంటే ఏమవుతుంది, ఎవ్వరు రాక్షసులు మన దగ్గరికి రారు. అందుకోసమని ఆ గదని చూపించారు. అంటే ఇది మనం అంటే ఈ రోజు మనం భగవంతుని యొక్క సందేశాన్ని తీసుకెళ్తున్నామంటే మన రూపం ఆ రకంగా ఉండాలంటే ఈ భూమి నుంచి పైకి ఆత్మిక స్థితి సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు. సో ఆ సమస్యలన్నీ మన చేతిలో, మన కంట్రోల్లో, మన నెత్తి మీద కాకుండా మన కంట్రోల్లో ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడు గద ఉన్నప్పుడు ఇంకా రాక్షసులన్నీ మన దగ్గరికి రావు. సో ఆ రకంగా సంజీవని మూలిక, సంజీవిని అంటే మళ్ళీ ఆ మూలిక మనని జీవింప చేస్తుంది. అంటే దేహము అన్న స్థితిలో మనం మూర్ఛితులైపోయి ఉన్నాం. సో ఇప్పుడు బాబా వచ్చి మీకు సంజీవని మూలికని ఇచ్చాను అంటే అది ఏంటంటే మన్మనాభవ అన్న మహామంత్రం. అంటే నేను ఆత్మ అన్న విషయం తెలుసుకుని భావించి పరమాత్మని తలుచుకోవడమే. ఎప్పుడైతే సంజీవని మూలిక దాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడికి ఆ శ్వాస ద్వారా పీల్చినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ జీవిస్తాడు అన్నట్టు, అంటే ప్రాణం వస్తుంది అన్నట్టు. సో అంతవరకు మూర్ఛితలో అంటే దేహం అన్న స్థితిలో ఉండి ఎప్పుడైతే నేను ఆత్మ అని తెలుసుకుని పరమాత్మని తలుచుకుంటామో అప్పుడు మళ్ళీ జీవిస్తాం. అంటే ఆ శ్వాస అంటే ప్రాణం లే అంటే ఆత్మ అన్న స్థితిలో జీవిస్తాం. మరజీవ జన్మ ఇంకా కరెక్ట్ గా వర్డ్ యూజ్ చేసి చెప్పాలంటే. సో మళ్ళా మరజీవ జన్మ తీసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆ లక్ష్మణుడు లేచి ఇంద్రజిత్తు పైన విజయాన్ని సాధించినట్టు చూపించారంటే ఆ మరజీవ జన్మ తీసుకుని బాబా ఈ ఖజానాలకి వీటికి మనం ఎప్పుడైతే వారసులై ఆ సంకల్పాలు, సమయము, శక్తులు వాడతామో అది ఎలా వాడాలని రోజు చెప్తూనే ఉన్నాను. సో ఆ పద్ధతిలో వాడినప్పుడు ఈ ఇంద్రియాల మీద రాజ్యం అంటే ఇంద్రజిత్తుని జయించినట్టు చూపించారు. సో ఆ ఇంద్రియాలన్నీ ఎప్పుడైతే హతమైపోతాయో ఇంకా పూర్తిగా ప్రతి కర్మేంద్రియం ద్వారా అతి ఇంద్రియ సుఖమే వస్తుంది. ఇంకా ఎవరి మీద ఆధారపడక్కర్లేదు,
ఆ అధీన సంస్కారాలకి వశమైపోయి తాత్కాలికమైన ఆనందం గాని శాశ్వతమైన దుఃఖం గాని ఏదైతే అనుభవిస్తున్నామో అది అనుభవించాల్సిన అవసరం లేదు. సో అది చెప్పడం కోసమే ఆ లక్ష్మణుడి సీన్ పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ రాక్షసుడికి ఒక్కోసారి మేఘనాథుడిని కూడా చూపిస్తూ ఉంటాడు. మురళిలో వస్తాయి, జో గరస్తే హే ఓ బరస్తే నై అని చెప్పి. సో ఆ రాక్షసు, సో ఇంద్రజిత్తు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. తర్వాత మేఘనాథుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. అంటే జో గరస్తే హో బరస్తే నై అంటే ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తుంటాం మన పరివారంలోనే, ఇంకా బయటి వరకు కూడా అవసరం లేదు. ఓ అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, బాబా జ్ఞానం అక్కడ చేసేస్తాం, ఆ మినిస్టర్తో మాట్లాడతాం, ఇది చేసేసి ఇలా చేసేయాలి అలా చేసేయాలి అని చెప్పేసి ఇంకా అసలు మాటలు కోటలు దాటినట్టుంటాయి. ఇంకా ఆ తర్వాత ఎన్నో విషయాలకు ఇలాగే జరగాలి పెట్టాలని గర్జించినట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ వర్షించరు, అంటే జ్ఞానం యొక్క వర్షం కురిపించరు. జ్ఞాన వర్షం అన్నది కురిచినప్పుడే కదా బంజరు భూములన్నీ సత్తువగా అవుతాయి, సమర్థ భూములు అవుతాయి. సో ఊరికే కూర్చుని అలా చెప్పేయాలి ఇలా చెప్పేయాలి పెట్టాలి అని చెప్తే బంజరు భూములు సమర్థంగా ఎలా అవుతాయి? సో ఊరికే ఏదో చేసేస్తామని చెప్పి గర్జించేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళని చూసి చాలా మంది ఏదో అయిపోతుందిలే అనుకుంటారు. మన బుద్ధి వాడాలి. మనం మేఘనాథుడితోటి మాట్లాడుతున్నామా లేకపోతే లక్ష్యం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నామా అని. సో బుద్ధి ప్రతి చోట వాడాలి. మళ్ళీ అంత అయిపోయాక అయ్యో నేను వాళ్ళు చేస్తారేమో అని అనుకున్నానండి అని చెప్పేసి ఇంకా మనం ఎన్ని దీర్ఘాలు తీసినా వెళ్ళిపోతుంది యుగం. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసాను, అయ్యో వాళ్ళు అంటే చేస్తారేమో అనుకున్నానండి, నేను నమ్మానండి, వాళ్ళు ఏమి చేయరన్న విషయం తర్వాత తెలిసి మనం ఎంత సంగమ యుగంలో అమాయకత్వంగా నటిస్తూ పోతే అంత మనమే మోసపోతాం. సో కాబట్టి కొంత వాడాలి బుద్ధిని. సో కొంత బుద్ధిని వాడి మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవాలి. సో ఆ రకంగా ఆ మేఘనాథుళ్ళు బహురూపీలు ఎంతో మంది తారసపడుతూ ఉంటారు. సో ఎవ్వరు తారసపడ్డా గాని కొంచెం మన బుద్ధి బాబా చెప్పిన జ్ఞానాన్ని దివ్య బుద్ధి ద్వారా వాడినప్పుడు దాన్ని వివేకము అంటారు. వివేకాన్ని వాడాలి అంటారు. సో జ్ఞానం తెలుసుకుంటాము, బుద్ధిని వాడతాము. సో ఆ వివేకాన్ని వాడినప్పుడే సరి అయిన మార్గంలో వెళ్ళగలుగుతాము. సో ఆ రకంగా మేఘనాథుళ్ళు వచ్చినా కానీ అటువంటి రాక్షసుల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. తర్వాత నెక్స్ట్ కుంభకర్ణుడు. సో ఈ కుంభకర్ణుడు నిద్రపోతాడు అని చెప్పి చూపించడం అంటే ఇది అజ్ఞానం అన్న నిద్ర. ముఖ్యంగా బాబా దీంట్లో చెప్పాలంటే స్థూల నిద్ర అన్నది కూడా ఒకటి వస్తుంది. ముఖ్యంగా ఆయన లెక్కన చాలా మంది స్థూల నిద్ర నుంచి లేచిన అజ్ఞానం అన్న నిద్ర నుంచి లేవాలి. ఈ అమృత వేళ ఏదైతుందో అందరు జనాలు భయపడిపోతూ ఉంటారు అమ్మో అని చెప్పేసి ఎక్కువ మటుకు ఏంటంటే స్థూల నిద్రకే ప్రాముఖ్యత ఇచ్చారు. భోజనం అనేసరికి ఏ రకంగా అయితే స్థూల భోజనానికి ఇంపార్టెన్స్ ఇచ్చారో అమృత వేళ నిద్ర లేవడం అంటే కూడా చాలా మంది స్థూలంగా లేవాల్సిందే కాదంటే. ఇప్పుడు స్థూలంగా భోజనం అంటే భోజనం తినేయడం ఏం మానేయమని దాని అర్థం. స్థూలంగా భోజనం ఎలా తీసుకుంటున్నామో స్థూలంగా నిద్ర కూడా పోతాం. స్థూలమైన నిద్ర లేవాలి, అజ్ఞానం అన్న నిద్ర కూడా లేవాలి. భోజనం విషయానికి ఎలాగైతే సంకల్పాల భోజనం స్వీకరిస్తామో అదే విధంగా ఇక్కడ కూడా అజ్ఞానం అన్న నిద్ర నుంచి నిద్ర లేవాలి. సో అప్పుడే అజ్ఞానం అన్న నిద్ర నుంచి నిద్ర లేచినప్పుడే అప్పుడు మన ఆత్మ పరివర్తన అన్నది జరుగుతుంది. సో ఈ అమృత వేళ నిద్ర లేవడాలు చేయడము అసలు బాబా అభిప్రాయం ఏంటి, ఏం చెయ్యాలి అన్నది రేపటి క్లాస్లో తెలుసుకుందాము. సో ఇప్పటి వరకు ఈ రాజ్యానికి సంబంధించి తర్వాత ప్రయోగం చేస్తేనే మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది. వింటున్నంతసేపు అర్థమైనట్టే ఉంటుంది, కానీ కరెక్ట్ గా మీ జీవితాల్లో మీ ఇంటి నుంచి ఫస్ట్ మీ మీద మీ స్వచింతన చేసుకోవడము, ఆ తర్వాత మీరు ప్రయోగం చేస్తూ పోతేనే మీ ఇంద్రియాలు ఎంతవరకు మీ మాట వింటున్నాయి, మీ మాట అంటే మీ ఆత్మ మాట వింటున్నాయి, ఆత్మ రూలింగ్ లోకి వచ్చిందా లేదా అన్నది మీకు అప్పుడే తెలుస్తుంది. వింటున్నంతసేపు మాత్రం ఇంత ఓహో దీని అర్థం ఇదా అని కూడా అనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్ గా ట్రై చేసి చూస్తున్నారా? సో ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి చెప్తున్నాను రాజయోగం గురించి. సో ప్రాక్టికల్ గా ట్రై చేస్తే మరి మీరు చెయ్యగలుగుతున్నారా? ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? ఎక్కడైనా స్థితి కదిలిపోవడం కానీ
లేకపోతే ఈ చెప్పింది ప్రాక్టికల్లోకి తేలేకపోవడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నా వైపు నుంచి ఏమైనా చెప్పగలిగితే, సలహాలు ఇవ్వగలిగితే ఇస్తాను. అడగొచ్చు, మైక్ ఆన్ చేశాను ఇక్కడ. సో ఎవరికి ఏం మైక్ ఆన్ అవుతుందా అసలు ఎవరికన్నా? అవుతుందక్క. అవుతుందా? సరే సరే, మరి ఏం ప్రశ్నలు లేకపోతే మళ్ళీ రాత్రి 8:30కి కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.